అందరినీ పైకి పంపుతాడు కానీ యముడు కాదు, మన బరువులు మోస్తాడు కానీ గాడిద కాదు, మరి ఎవరతను? సమాధానం నిచ్చెన. ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది, ఏమిటది? సమాధానం చీపురు కట్ట. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు, ఏమిటది? సమాధానం ఉల్లిపాయ. అన్నదమ్ములు ముగ్గురు, తిరిగితే ముగ్గురు తిరుగుతారు, మానితే ముగ్గురు మానుతారు, ఎవరు వారు? సమాధానం గాలిపంక, ఫ్యాన్. అందమైన వస్త్రంపై అన్నీ వడియాలే, ఏమిటవి? సమాధానం నక్షత్రాలు. ఎద్దు నిలబడే ఉంది, త్రాడు తిరుగుతుంది, ఏమిటది? సమాధానం గుమ్మడికాయ తీగ. 5 వేళ్ల అప్పడం గోడ మీద కూర్చుంది, ఏమిటది? సమాధానం పిడక. దట్టమైన అడవిలో ఎంత కోసినా ఎదిగే నల్ల తుంగ, ఏమిటది? సమాధానం జుట్టు. ఊరంతా తిరిగినా గడప ముందుకొచ్చి ఆగుతారు, ఎవరు వారు? సమాధానం చెప్పులు. ముందు బరువులు వెనుక బరువులు సమానంగా తూగుతూ సాగుదురు, ఎవరు వారు? సమాధానం కావడి. కొండల్లో పుట్టి కోనల్లో నడిచి సముద్రంలో చేరే నిరజాన, ఏమిటది? సమాధానం నది. తోటలోని పచ్చని పాముకు ఒంటిపైన తెల్లని చారలు, ఏమిటది? సమాధానం పొట్లకాయ. తెల్లని బంతి, చల్లని బంతి, అందని బంతి, ఆడని బంతి, ఏమిటది? సమాధానం చందమామ. 3 కాళ్ళ కుర్చీ పైన కూర్చునే మహారాజు, ఎవరు వారు? సమాధానం కళ్ళజోడు. రెక్కలు లేవు కానీ ఎగిరే పిట్ట, పిల్లలు పెద్దలు ఆడుకునే పిట్ట, ఏమిటది? సమాధానం పతంగి. ముళ్ళను చూసి ముందుకు వస్తారు, జలమును చూసి జారుకుంటారు, ఎవరు వారు? సమాధానం చెప్పులు. కాశ్మీరు లోయలోని మందారం సౌందర్యానికి సింగారం, విలువైన బంగారం, ఏమిటది? సమాధానం కుంకుమ పువ్వు. చుక్కల గుర్రాన్నెక్కి సూటికర్రల చేతబట్టి ఆకుల్లేని అరణ్యానికి రాజకుమారుడు వేటకెళ్ళాడు, ఎవరు వారు? సమాధానం చంద్రుడు. ఊరంతా నాకి మూల కూర్చునేవి, ఏమిటవి? సమాధానం చెప్పులు.